వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. పార్లమెంట్లో ఇప్పుడు బడ్జెట్ లెక్కల కంటే ఒక పుస్తకంలోని పేజీలే హాట్ టాపిక్గా మారాయి. ఇక్కడ ఒక మాజీ సైన్యాధిపతి కలం నుంచి జారిన మాటలు అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధానికి దారితీశాయి. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రాసిన 4 స్టార్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ఇప్పుడు రాజకీయాల్లో ఒక న్యూక్లియర్ బాంబులా పేలింది. లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా కవ్వింపులు, భారత్ సైన్యం తెగువ, వీటన్నింటికి మించి ఆ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలు సభను కుదిపేశాయి. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? నరవణే పుస్తకంలో ఉన్న ఆ సెన్సేషనల్ విషయాలేంటి? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పార్లమెంటు వేదికగా ఇప్పుడు పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. 6 నెలలు సాము చేసి మూల రూపున పడ్డట్టు అన్నట్టుగా సరిహద్దు అంశంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలు సభలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2020 లద్దాఖు, డోక్లా ముదంతాలపై మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన పుస్తకంలోని అంశాలను ది కారవాన్ మ్యాగజైన్ ప్రచురించింది. దీని ఆధారంగా చైనా చొరబాట్లపై రాహుల్ కేంద్రాన్ని నిలదీశారు. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్న చందంగా ప్రభుత్వం వాస్తవాలను దాస్తుందని ఆయన ఆరోపించారు. వెంటనే స్పందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అసలు ఆ పుస్తకమే ఇంకా విడుదల కాలేదని, ప్రచురణ కాని పుస్తకంపై చర్చ ఏమిటని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా కూడా ఈ వ్యాఖ్యలను ఖండించడంతో సభలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రాజకీయ నిర్ణయాల లోపం వల్లే లద్దాఖ్ ఘటనలు జరిగాయన్న రాహుల్ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ డిబేట్కు దారితీశాయి. 2020 ఆగస్టు 31న రేచిన్ లా పాస్ దగ్గర పరిస్థితులు నెలకొన్నాయని ది కారవాన్ మ్యాగజైన్ పేర్కొంది. మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన పుస్తక డ్రాఫ్ట్ ఆధారంగా ఈ కథనాన్ని ప్రచురించినట్లు తెలుస్తోంది. చైనా యుద్ధ ట్యాంకులు దూసుకొస్తున్న వేళ రాజకీయ నాయకత్వం నుంచి ఆదేశాల కోసం సైన్యం నిరీక్షించాల్సి వచ్చిందని, చివరికి అది సైనిక నిర్ణయంగానే మిగిలిందని అందులో వెల్లడించారు. 6 నెలలు సాము చేసినా అడిగేవాడు లేకపోతే వృధా అన్నట్లు అత్యవసర సమయంలో నిర్ణయాధికారంపై ఈ కథనం చర్చకు దారితీసింది. రాహుల్ గాంధీ ఇదే అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడంతో వివాదం ముదిరింది. అయితే సైనికాధికారులు తమ అనుభవాలను రాసేటప్పుడు కఠినమైన చట్టపరమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ప్రకారం పదవి విరమణ చేసిన తర్వాత కూడా సర్వీసులో ఉన్నప్పుడు తెలిసిన అత్యంత రహస్యమైన సమాచారాన్ని, దేశ భద్రతకు భంగం కలిగించే అంశాలను బయటపెట్టకూడదు. అంతేకాదు, భద్రతా నిఘా సంస్థల్లో పనిచేసిన వారు తమ సంస్థకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ప్రచురించే ముందు సంబంధిత శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. సర్వీసులో ఉన్నప్పుడు జరిగిన ఆపరేషన్లు, యుద్ధ తంత్రాల గురించి రాసేటప్పుడు అవి శత్రు దేశాలకు ప్రయోజనం చేకూర్చకుండా ఉండేందుకు రక్షణ శాఖ సమీక్షకు పంపడం అనేది ఓ సాధారణ పద్ధతి. ఇప్పుడు జనరల్ నరవణే రాసిన 4 స్టార్ ఆఫ్ డెస్టినీ దాదాపు ఏడాదిన్నరగా రివ్యూలో ఉండటానికి ప్రధాన కారణాలు ఇవనే చర్చ ఉంది. లడాఖ్ సరిహద్దులో గాలి గంధకం వాసన వస్తున్న వేళ ముందు వెనక చూడకుండా ముందడుగు వేయడం ఎంత ప్రమాదకరమో చైనాకు తెలిసొచ్చింది. 2020 ఆగస్టు 31 రాత్రి చైనా ట్యాంకులు భారత భూభాగం వైపు దూసుకొస్తున్న వేళ జనరల్ నరవణే వెంటనే అప్రమత్తమయ్యారు. మన సైన్యం హెచ్చరికగా కాల్పులు జరిపినా PLA వెనక్కి తగ్గలేదు. పరిస్థితి విషమిస్తుండటంతో ఆయన వెంటనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు అజిత్ దోవల్, బిపిన్ రావత్లకు ఫోన్ చేశారు. నేనేం చేయాలి, మీ ఆదేశాలేంటి అని రాత్రి 9:25 స్పష్టమైన క్లారిటీ కోరినట్లు తన పుస్తకంలో వివరించారు. దేశ రక్షణ కోసం అప్పట్లో గడిచిన ప్రతి క్షణం అత్యంత ఉత్కంఠభరితం. ఆ సమయంలోనే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కమాండర్ నుంచి ఓ మెసేజ్ వచ్చిందట. 2 వైపులా ఎవరికి వారు ఎక్కడికక్కడ ఆగిపోవాలని. తర్వాతి రోజు ఉదయం 9:30కు ఇరు దేశాల ఆర్మీకి సంబంధించిన ప్రతినిధులు కలవాలనే ప్రతిపాదన తెచ్చారు. ఈ విషయం చెప్పేందుకు రాత్రి 10 గంటలకు నరవణే మరోసారి రాజ్నాథ్కు, అజిత్ దోవల్కు కాల్ చేశారట. అయితే చైనా ఆర్మీ తన మాట నిలబెట్టుకోకుండా మళ్లీ భారత్ వైపే కదిలింది. ఆ సమయంలో తన పరిస్థితి ఎంతో క్లిష్టంగా ఉందని పుస్తకంలో రాశారట నరవణే. స్పష్టమైన ఆదేశాలు లేకుండా ఫైరింగ్ ఓపెన్ చేయలేమని నార్థర్న్ ఫ్రంట్కి తెలిపారట.
సరిహద్దులో చైనా సైన్యం సమీపిస్తున్న వేళ రాజ్నాథ్ సింగ్ రాత్రి 10:30 గంటలకు నరవణెకు కాల్ చేశారట. సరిహద్దులో నెలకొన్న పరిస్థితి గురించి తాను ప్రధాని మోదీకి వివరించారని, ఆయన మీకు నచ్చిన నిర్ణయం తీసుకోమని చెప్పారని తెలిపారట. శత్రుసేనలు దేశంలోకి చొరబడేందుకు ముందుకు కదులుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్మీకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేకపోయిందనే దాని మీదే ఇప్పుడు దుమారం నడుస్తోంది. చైనా సైన్యం మన భూభాగంలోకి చొరబాటును ప్రయత్నించిందని రాహుల్ గాంధీ వాదిస్తున్నారు. కానీ భారత భూభాగం ఒక్క అంగుళం కూడా పోలేదని కేంద్రం మొదటి నుంచి చెబుతోంది. అధికారికంగా పబ్లిష్ కాని మాజీ సేనాధిపతి పుస్తకాన్ని సాక్ష్యంగా చూపుతూ ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏమీ చేయలేకపోయిందని నిరూపించే ప్రయత్నం రాహుల్ చేశారు. దాంతో సభలోనే కేంద్ర మంత్రులు వెంటనే అభ్యంతరం తెలిపారు. సరిహద్దు వ్యవహారాలు అత్యంత రహస్యంగా ఉంచాల్సినవని, నరవణే రాసిన పుస్తకాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడటం వల్ల సైన్యం నైతిక స్థైర్యం దెబ్బతింటుందని కేంద్రం వాదిస్తుంది. నరవణే రాసిన పుస్తకాన్ని రక్షణ శాఖ నుంచి క్లియరెన్స్ రాలేదు. అప్పుడే దానిలోని అంశాలు లీక్ అవడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జనరల్ నరవణే పుస్తకం చైనా దుశ్చర్యలను ఎండగట్టేందుకు రాసినప్పటికీ అది అనుకోని విధంగా రాజకీయం వైపు టర్న్ అయింది. కేంద్రం దీనిని గోప్యతా ఉల్లంఘనగా చూస్తుంటే విపక్షాలు మాత్రం వాస్తవాలుగా అభివర్ణిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దులో ప్రశాంతత కనిపిస్తున్న రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సైనికపరమైన విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పార్లమెంటు సాక్షిగా జరిగిన ఈ హైడ్రామా ఇప్పుడిప్పుడే సద్గుమునిగేలా లేదు. ఒకవైపు రాహుల్ గాంధీ ట్రాన్స్పరెన్సీ కావాలని డిమాండ్ చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వం నేషనాలిటీ సెక్యూరిటీ పేరుతో గోప్యతను సమర్థిస్తుంది. ఒక పుస్తకం ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఒక పుస్తకంలోని పదాలే అత్యంత శక్తివంతమైన చర్యలుగా మారాయి. సరిహద్దుల్లో సెగలు పుట్టించిన ఈ నరవణే వివాదం ముందు ముందు ఇంకెన్ని రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. దేశ భద్రతా విషయంలో రాజకీయం తగదని కొందరంటుంటే, నిజాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నది మరికొందరి వాదన. ఏది ఏమైనా ఈ 4 స్టార్ ఆఫ్ డెస్టినీ ఎవరి డెస్టినీని మారుస్తుందో కాలమే నిర్ణయించాలి.